స్వామివారి పుణ్యక్షేత్రంలో కామదహనం తర్వాత 5 రోజుల పాటు అంగరంగ వైభవంగా శివ కళ్యాణ మహోత్సవం ప్రతి ఏటా జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఎక్కడైనా మహాశివరాత్రి రోజే శివ కళ్యాణ మహోత్సవాలు ప్రతి శివాలయంలో జరుగుతాయి. కాకపోతే వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి పుణ్యక్షేత్రంలో మాత్రం కామదహనం తర్వాత 5 రోజుల పాటు అంగరంగ వైభవంగా శివ కళ్యాణ మహోత్సవాలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో సుదూర ప్రాంతాల నుంచి భక్తజనం స్వామివార్ల దివ్య కళ్యాణాన్ని తిలకించేందుకు సుదూర ప్రాంతాల నుంచి వస్తుంటారు. తెలంగాణ ప్రజలందరికీ ముఖ్యంగా నమస్కారం. మీ అందరికీ తెలుసు, ఈరోజు వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి దేవస్థానంలో శివ కళ్యాణం జరిగిందండి. ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం మాకు చాలా కన్నుల పండుగ అనిపిస్తుంది. ఎందుకు అంటే దేవుని దేవస్థానంలో కాకుండా దైవ ప్రాంగణంలోనే జరిగిందన్నమాట. అందరికి కన్నుల పండుగ అని చెప్పొచ్చు ఈ విషయాన్ని. ఎందుకు అంటే ప్రతి సంవత్సరం మేము ఆ తొక్కులేసలాటలో చాలా మంది రష్ ఉంటారు. మేము చాలా ఇబ్బందికరంగా ఫీల్ అయ్యాము. మాకు కొన్ని ఆచారాలు ఉంటాయి, అవన్నీ మేము పాటించలేకపోతున్నాము గుళ్ళో కాబట్టి. కానీ ఈరోజు మాకు ఇంత పెద్ద స్థలంలో చేశారు కాబట్టి మా సాంప్రదాయాలకి మేము కట్టుబడి ఈరోజు దేవుని నామస్మరం చేస్తూ మేము పసుపు కట్టుకోవడం జరిగిందండి. జీలకర్ర బెల్లం పెట్టుకుంటాము, అలాగే తలంబ్రాలు పోసుకుంటాము. ఎందుకు అంటే తెలంగాణ ప్రజలందరూ, రాష్ట్రంలో ఉన్న తెలంగాణ ప్రజలందరూ కూడా మీరు సంతోషంగా ఉండాలి, సుఖ సంతోషాలతో, ఐశ్వర్యాలతో, భోగ భాగ్యాలతో సకల సంతోషంగా ఉండాలని భావిస్తూ నేను మీ ఆరోగ్యం. ఈ ప్రాణి తిరగవలసిందేనా ఈ సంసార చక్రములో అని అడిగిందట. అడిగితే అప్పుడు పరమేశ్వరుడు ఏం చెప్పాడట అంటే, పార్వతీ తన మదిలో నాదుడిగా స్మరించుకొని స్వామివారు అమ్మవారిని కళ్యాణం ఆడిన ఆ క్షణాలలో వారు కూడా కళ్యాణం ఆడిన విధంగా భావించుకొని మంగళసూత్రాలు కట్టుకుంటున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో సుదూర ప్రాంతం నుంచి వచ్చిన భక్తజనం ప్రతి ఏటా ఈ శివ కళ్యాణ మహోత్సవానికి 5 రోజుల పాటు జరుగుతున్న తరుణంలో హాజరై స్వామివారి సేవలు తరిస్తున్నారు. ఈ నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ట్రాన్స్ మహిళలు, శివసత్తులు, శివభక్తులు కూడా స్వామివారి దివ్య కళ్యాణాన్ని తిలకిస్తారు. కాకపోతే శ్రీ రాజరాజేశ్వర స్వామివారి క్షేత్రం హరిహర క్షేత్రంగా దక్షిణ కాశీగా విరాజిల్లుతుంది. ఈ నేపథ్యంలో 5 రోజుల పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలతో శ్రీ రాజరాజేశ్వర స్వామివారి పుణ్యక్షేత్రంలో శివ కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయని చెప్పుకోవాలి. న్యూస్ 18 రాజన్న సిరిసిల్ల జిల్లా. ఈ ఉత్సవంలో భాగంగా ఇప్పుడు పరమేశ్వరుని మరియు అమ్మవారి యొక్క గోత్ర ప్రవరణ చెప్పడం జరుగుతుంది. ప్రతి ఏటా కామదహనం తర్వాత శ్రీ రాజరాజేశ్వర స్వామివారి సన్నిధానంలో జరిగే శివ కళ్యాణ మహోత్సవానికి విధిగా వస్తామని శివసత్తులు, శివపార్వతులు, ట్రాన్స్ మహిళలు చెబుతున్నారు. శివ కళ్యాణం శివుడు పార్వతీదేవిని వివాహం ఆడే సమయంలో మేము కూడా ఆ పరమశివుణ్ణి నాదునిగా భావించి, భర్తగా భావించి, మంగళసూత్రాలను ధరించి స్వామివారి తన భర్తగా భావిస్తూ స్మరించుకుంటూ తన్మయత్వాన్ని పొందుతామని ట్రాన్స్ మహిళలు, శివసత్తులు కూడా చెబుతున్నారు. వేములవాడ రాజన్న సన్నిధిలో కన్నుల పండుగగా శివ కళ్యాణ మహోత్సవం 5 రోజుల పాటు జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే.